రైట్ బీఆర్ఎస్ రైతు ధర్నాలపై కాంగ్రెస్ నాయకుల దాడులపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి, అంటే కాంగ్రెస్ నాయకులు గుండాల రౌడీలా వ్యవహరించి ధర్నాలపై దాడి చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతులందరికీ కూడా సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా మండల గ్రామీణ స్థాయిలో ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కూడా అక్కడ ధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు శాంతియుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది తట్టుకుని ఏదైతే రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అటు ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అందరి వద్ద నుంచి కూడా అన్ని వర్గాల రంగాల వద్ద నుంచి కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరం పైన దాడులకు తెగబడ్డారని కూడా తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కావచ్చు, దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్యే ఏదైతే గాదర్ కిషోర్ పైన కూడా దాడికి ఎత్తించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాహనాల పైన కూడా రాళ్ళు రువ్వుతూ కూడా పెద్ద ఎత్తున దాడులకు ప్రయత్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక రకంగా అక్కడ పెద్ద ఏదైతే భయభ్రాంతులకు గురి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వారి యొక్క అనుచరులు గణం కావచ్చు, వారి యొక్క ఏదైతే గుండాలు కూడా ప్రయత్నించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒక రకంగా అక్కడ రణరంగాన్ని ఏదైతే తలపించే విధంగా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే శిబిరం పైన దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా విజువల్స్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇదే సందర్భంగా ఏదైతే తిరుమలగిరిలో ఎవరైతే గాయపడి ఏదైతే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వారిని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా తిమ్మపూర్ వద్ద అటు పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారు ఈ సందర్భంగా కూడా మాట్లాడుతూ అటు పెద్ద ఎత్తున కూడా వారు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా, ఏదైతే రైతుల సమస్యలను డైవర్షన్ చేయడానికే ఇలాంటి దాడులకు కూడా పాల్పడుతున్నారని కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పడినటువంటి గ్రీవియన్స్ సెల్కు కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతోపాటుగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నటువంటి కూడా కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక ఇలాంటి దాడులకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒక పక్క సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఈ దాడిని చూస్తే, మరోపక్క అటు ఏదైతే సీఎం సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుల పైన దాడి జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఆయా గ్రామాలలో ఏదైతే సీఎం సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో అనేక మంది రైతులకు ఇప్పటి వరకు దాదాపుగా సగం మందికి పైగా కూడా రైతులకు ఇంకా రైతు రుణమాఫీ కాలేదనే అంశాన్ని వెలుగులోకి తెచ్చేందుకు, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బందులను ప్రజలకు తెలియజేసే విధంగా ఒకవేళ రైతు రుణమాఫీ పడకపోతే ఎందుకు పడలేదనే అంశానికి సంబంధించి కూడా ఇద్దరు మహిళా జర్నలిస్టులు సరిత కావచ్చు, విజయ్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన రైతుల తరపున వారు కవరేజ్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఏదైతే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వారి బ్రదర్స్కి సంబంధించినటువంటి అనుచరులు ఆ ఇద్దరు జర్నలిస్టుల పైన దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. వారి దగ్గర ఉన్నటువంటి కెమెరాలు లాక్కోవడం కావచ్చు, ఫోన్లు లాక్కోవడం కావచ్చు, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మాత్రం ఒక రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాటం కలిగించడానికి, దాంతోపాటుగా ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాంటి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏదైతే ఒక రకంగా ఈ అంశాలను కూడా డైవర్షన్ చేయడానికి కూడా ఈ అల్లర్లు సృష్టిస్తున్నారనేది కూడా మరొక వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒక రకంగా చూస్తే మాత్రం 10 ఏళ్ల పాటు ఏదైతే శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీ పడలేదు. ఎలాంటి అల్లర్లు సృష్టించాలనుకున్నా కూడా వాటిని అణిచివేసినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. కానీ ఏదైతే ఒక రకంగా చూస్తే మాత్రం 10 సంవత్సరాల క్రితం తుంగతుర్తిలో అనేక రాజకీయ కక్షలు కావచ్చు, ఒక రకంగా ఫ్యాక్షనిస్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇలాంటి వాటిని అన్నింటిని కూడా అరికట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ తిరిగి పాత తుంగతుర్తిని చేయాలనే అంశానికి సంబంధించి కూడా పాత కక్షలను తేవాలని చూస్తున్నారని కూడా అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోసారి అల్లర్లకు తుంగతుర్తిలో ప్రయత్నం చేస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా వారు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం
మొత్తం మీద అటు ఈ యొక్క దాడులను కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో ఖండించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం రాష్ట్రంలో అల్లర్లను సృష్టించాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.